ఈ రాముల వారి ప్రతిష్ఠిస్తున్నాం కదా, ధనుర్బాణాలు పుచ్చుకుని నుంచుంటే రాముల వారు. అదే రాముల వారు లింగ రూపంలో ఉంటే ఏమని పిలవాలి? ఏమని పిలుస్తాం? రామలింగేశ్వరుడు అంటాం. మీకు అర్థమైందా? రామలింగేశ్వరుడు కాదండి, నాకు అదే రాముడు అమ్మవారిలా కావాలి. అప్పుడు లలితా త్రిపుర సుందరి అవుతుంది కదా. రాముల వారే రామస్తు స్వయం లలిత అని చెప్తున్నారు. ఆవిడే రాముల వారే అమ్మవారు అవుతుంది. కాదండి, నాకు నెమలి పింఛం పెట్టుకుని కృష్ణుడు కనపడాలి రాముడిలో అంటారా? అప్పుడు మళ్ళీ నీలవర్ణంతో ఆయనే కృష్ణుడు. లేదండి, నాకు మహాకాళిక అమ్మవారి కాలస్వరూపాన్ని నమస్కరిస్తానంటే కృష్ణస్తు స్వయం కాళిక, మళ్ళీ కాళికా అమ్మవారే కృష్ణుడు అవుతాడు. కాబట్టి మనం ఇక్కడ రాముల వారిని ప్రతిష్ఠిస్తున్నప్పటికీ రాముల వారిలో సర్వదేవతాత్మకమైన కళలన్నీ ఆవాహన చేస్తాం. అందరు దేవతల్ని రాముల వారి శరీరంలో కళల రూపంలో